ఏంటి జానీ మాస్టర్ అసలు ఏంటి అసలు ఏం అర్థం కావట్లా రచ్చరచ్చ అసలు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏదన్నా న్యూస్ చూద్దామని ఓపెన్ చేసినా మొత్తం జానీ మాస్టర్ టాపిక్ నడుస్తుంది ఇక్కడ. ఏంటంటే షేక్ బాషా షేక్ చేస్తాక చూశాడు, ఈసారి ట్రెండింగ్ లో పడిపోయాడు కుర్రాడు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది పక్కన పెడితే, ఫస్ట్ అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అయితే 0 FIR అయితే ఫైల్ అయింది. ఇప్పుడు దాన్ని ఆ కేసు నిమిత్తం నార్సింగ్ ఏరియాకి వస్తుంది కాబట్టి అక్కడికైతే బదిలీ చేయడం జరిగింది. ఈ టోటల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈయన పాన్ ఇండియా కొరియోగ్రాఫరు జానీ మాస్టర్ ఆయన. ఇది రాజకీయ కుట్ర ఏమైనా ఉందా వెనకాల అనే కోణంలో కూడా అందరూ కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం, దాంట్లో ఎంతవరకు అబద్ధం అనేది మనం ఈ సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. ఆల్రెడీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ పెద్ద పొజిషన్లో ఉండి అంత మంచి పేరు తెచ్చుకొని అందులోకి మా అసోసియేషన్ 24 క్రాఫ్ట్స్లో ఈయన ప్రెసిడెంట్గా ఉండడం కూడా వారవలేనితనం ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా అందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూడాలి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈయన కెరీర్ ఎక్కడితో క్లోజ్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక చూసుకుంటే జానీ మాస్టర్ అయితే ఇప్పటి వరకు అయితే స్పందించలేదు, ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎటువంటి నోట్ అయితే ఇవ్వలేదు. కనీసం ప్రెస్ మీట్ ఇచ్చి ఇక్కడ జరిగేదంతా ఫేక్ అని ఒక టాపిక్ అయితే బయటికి తీసుకురావాలి. ఇప్పుడు దాకా అసలు ఇంతవరకు ఏది కూడా స్పందన అంటే జరగలేదు. ఆ అమ్మాయి కూడా పర్సనల్గా వచ్చి పెట్టింది కాదు కేసు, డైరెక్ట్గా ఫోన్ కాల్ ద్వారా పెట్టింది ఆ కేసు అనేది. డైరెక్ట్గా వెళ్ళదు. ఇంతవరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ఎవరి మీద జరగలేదు. ఈ సాయంత్రం లోపు మొత్తం డాక్యుమెంట్స్తో ప్రూఫ్స్తో ఆ అమ్మాయి అయితే స్టేషన్లో సబ్మిట్ చేస్తానని అయితే చెప్పిందంట. అదే కనుక నిజమైతే జానీ మాస్టర్ కెరియర్ గోవిందా అంతే అంటారు. అంతే. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు ఇలా చేశారు, అందులో ఒక మంచి పేరున్న అతను అంటే చాలా మంది కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు. అవును, ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పి ఏదైతే పార్టీ ఉందో దాంట్లో కూడా మొన్న మనోడు చేరతం అయితే. అవునవును, ఇప్పుడు జనసేనలో కూడా ఒక మెంబర్ ఈయన. ఇది కూడా ఆ కోణంలో ఆలోచిస్తే ఇది ప్రతీకార చర్య, ప్రతిపక్షాలు పూనిన కుట్ర అని కూడా అంటున్నారు చాలా మంది. అది గమనించిన మన జనసేన అధ్యక్షుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అయితే హెచ్చరిక వచ్చేసిందంట. నోటీస్ అయితే పంపించడం జరిగింది. ఈయన ఇంతవరకు స్పందించలేదు, అబ్స్కాండ్ అయి ఉన్నాడు. అంటే పారిపోయి అదే దరిదాపులుగా కనబడకుండా తిరగడం అలాంటివి చేస్తున్నాడు. ఏదైనా సరే నిజం నిప్పు లాంటిది కాబట్టి ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టాలి కాబట్టి ఇప్పటివరకు అయితే స్పందించలేదు. మరి ఏమన్నా రాయబారాలో చోయబారాలో చేస్తున్నారేమో ఆమెతో. ఆమె కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైనా దాని గురించి మాట్లాడితే ఒక క్లారిటీ అనేది వస్తుంది పీపుల్స్కి. ఇదే కనుక నిజమైతే జానీ మాస్టర్ కొన్న పేరు కానీ, ఆ ప్రెసిడెంట్ పదవి కానీ, ఈ కొరియోగ్రాఫర్గా తీసుకున్న అవార్డ్స్కి కానీ వాల్యూ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేమ్కే వాల్యూ ఉండదు. షేక్ బాషాల్లో షేక్ జానీ బాషా షేక్ అయిపోతాడు. మీడియాలో పడ్డాడంటే మామూలుగా ఉండదు. మరి తర్వాత నీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎన్నో చూస్తున్నాం, తెల్లారు లేచిన కాంచి ఎన్నో రేపులు, ఎన్నో మర్డర్లు చూస్తున్నాం.